ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్థిరమైన రాజకీయాలు లేవు. ఒకే పార్టీ దేశాన్ని పాలించే పరిస్థితి లేదు. ఆ సంకీర్ణ రాజకీయాలలో అతుకుసారంగా కుక్కలు చెప్పిన ఇస్తారాగ్గా మనం ఎట్లా బాధలు అనుభవించడం మనం చూసాం. అందువల్ల 77 నుంచి మొదలుపెట్టి 2014 మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు మనం ఆ రాజకీయాలు చూసాం. కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, 2G స్కామ్, మంత్రులు జైలు పోతున్నప్పుడు వాళ్ళ కింద పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ జైలు పోతున్నప్పుడు మనం తలదించుకున్నాం. వీళ్ళకైనా మనం ఓట్లేసి గెలిపించింది, వీళ్ళేనా మన పాలకులని చెప్పి బాధపడ్డాం. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా భారత పౌరుడిగా తలదించుకునేటువంటి పనులు ఇక్కడ జరగలేవు. నో బోఫర్ స్కామ్, నో 2G స్కామ్, నో స్కూల్ స్కామ్, ఇట్లాంటి ఎక్కడ లేవు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చెప్తారు, మన మలకాయికి వచ్చినప్పుడు చెప్తున్నారు, ఒక్కనాడు కూడా హాలిడే లేకుండా 365 days ఒక్కనాడు కూడా జ్వరం వచ్చింది జలుబు వచ్చిందని తెలియలేకుండా 10 సంవత్సరాలు దేశానికి సేవ అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారిగా రికార్డుకి ఎక్కింది. ఇది మొత్తం చూడండి, హిస్టరీ అందు అనేక మార్పులకు చోటు చేసుకునే దశాబ్దం ఇది. అందుకని నేనంట ఈ దశాబ్దమే మోడీ గారి దశాబ్దం అంటాను నేను. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ఒక డాక్టర్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అవుతూ ఆయన పేరు భిక్షపతి. ఆయన అన్నాడు, నేను 2015 పూర్వం 2014 తర్వాత కూడా మళ్ళా జరిగిన పరంపర 2015 పూర్వము ప్రతి నిత్యము శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని కాపాడమనేటువంటి ఆర్త నాదాల పేషెంట్లకు మేము ట్రీట్మెంట్ ఇచ్చినాం. పౌరులు కూడా అనేక మంది ఈ టెర్రరిస్టుల గాయాలతో రక్తం మరుగులో గిలగిల వాళ్ళు ట్రీట్మెంట్ వీళ్ళకి చచ్చిపోయేది. 2010 కొట్టుకుంటున్నటువంటి పౌరులు లేరని చెప్పింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. మీరు తెలిసి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు డిబేట్ జరిగినా పాకిస్తాన్ లేవనెత్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమేనని, ఒకే దేశం ఒకే చట్టమని, మళ్ళీ కన్నెత్తి చూడొద్దని, మళ్ళీ నోరెప్పి మాట్లాడదని చెప్పి సంకేతం ఇచ్చి దబాయించినటువంటి దేశం, దబాయించిన నాయకుడు మోడీ గారు ఇవాళ. అంతేకాదు, మీరు పరిశీలన చేయండి, ఇవాళ పాకిస్తాన్లోని బల్చిస్తాన్, అక్బర్డ్ కాశ్మీర్, అక్కడి ప్రజానీకం కూడా ఇవాళ అంటున్న మాట ఏంటంటే మేము కూడా భారత్లో భాగమైతే బాగున్నటువంటి స్థాయికి వచ్చినాం. మనం గుర్తుపెట్టుకోండి. అన్న ఉడికిందాలే మొత్తం చూడం. మన పిల్లలు ఉక్రెయిన్ ఇక్కడ పిల్లల ప్రాణాల మీద ఆందోళన పడతా ఉంటే ఈ దేశంలో ఉంటుంటే ఆ అమ్మకు నాన్నకు మాటిచ్చిన మోడీ మన ఫ్లైట్ని పంపించి, మన మంత్రులను పంపించి, బాజాప్తా యుద్ధాన్ని ఆపించి, మన జెండా కట్టి మన పిల్లల్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన దేశానికి దక్కింది. గుర్తుపెట్టుకోండి. మన దేశాన్ని చూసి ఆధారపడ్డ ప్రపంచం మా పిల్లల్ని కూడా రక్షించమని చెప్పి కోరినప్పుడు ఇతర దేశాల పిల్లల్ని కూడా మన ఫ్లైట్లను తీసుకొచ్చి అప్పచెప్పిన చరిత్ర మనది. ఇవాళ అంటే ఒకప్పుడు ఇండియా ఎట్లుండే, ఇవాళ ఇండియా ఎట్లుండే. మన కరోనా వచ్చింది, మీకు తెలుసు. నేను అప్పుడు కరోనా మంత్రిగా పనిచేశాను. ఈ దేశంలో పేషెంట్ దగ్గరికి డాక్టర్లు పోతారు, పేషెంట్ దగ్గరికి నర్సులు పోయి ట్రీట్మెంట్ ఇవ్వడం సహజం. కానీ ఈ భయపడుతున్న సందర్భంలో నాలాంటి కరోనా పేషెంట్ దగ్గర పోయి ధైర్యం చెప్పి ఇవాళ దేశం కరోనా కష్టకాలంలో శవాల గుట్టలైతే అని చెప్పి భయపడ్డా మనం, ఇక్కడ ఏమైందని చెప్పి ఆందోళనపడ్డా మనం, ఎక్కడేం కాలేదు. ఇవాళ ఇతర దేశాల అధినేతలు కన్నీళ్లు పెట్టచ్చు, ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టచ్చు, ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టచ్చు, ఓ దేవుడా కాపాడమని చెప్పి కోరొచ్చు. కానీ ఈ దేశ ప్రజానికానికి ధైర్యాన్ని ఇచ్చి కష్టకాలంలో నడిపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారికి ఇలా ముద్రపడ్డాడు. నరేంద్ర మోడీ గారు వాటిగా ఊరుకోలే. ఇంత గంభీరమైన ఈ భయపెడుతున్నటువంటి ఈ రోగానికి ఒక వ్యాక్సిన్ కనుగొనాలని చెప్పి, ఆ వ్యాక్సిన్ కి భారతే కేంద్రం కావాలని చెప్పి ఆశించి వ్యాక్సిన్ తయారు చేసి మనకు అందించడమే కాదు, 2 రోజులు 3 రోజులు ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భారత్ పేరు సంపాదించుకున్నారు. 2014 వరకు మీకు తెలుసు, మనం చాలా డిబేట్ వింటూ ఉంటాం. మీరు స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టిండు భారతదేశాన్ని, వాళ్ళ కండిషన్కు తలొక్కిండ్రు. ఇవాళ ఎక్కడ ప్రపంచ బ్యాంకు ప్రస్తావన లేదు, ఇవాళ ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తావన లేదు.
14 వరకు